హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా వెరైటీ రెసిపీ. మోతీచూర్ లడ్డు అనుకుంటే మాత్రం పొరపాటే. మోతీచూర్ లడ్డు అయితే కాదు. ఇంతకీ ఇది ఏ ఇంగ్రీడియంట్తో చేసామో మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా ఉందో. మోతీచూర్ లడ్డు అయితే కాదు. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ లేదా బాంబే రవ్వ అంటారు, ఏదైనా ఒకటే. నేను మీకు ఫుల్ మెజర్మెంట్స్తో చెప్తాను, ఆ విధంగానే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. నేను పక్కా కొలతలతో చెప్తాను, అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిపోయి బాగా మెల్ట్ అయిపోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనకి నెయ్యి బాగా హీట్ అయిపోయింది, బాగా మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం అక్కడే ఉండి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంటే నేతిలో వేపితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది రవ్వకి. నెక్స్ట్ ఇప్పుడు మనం అలా కలుపుతూనే ఉండాలి. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చేసి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ ఉంటాయి, తర్వాత వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్, తర్వాత లంచ్ బాక్స్ రెసిపీస్, వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంటాయి రెసిపీస్. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా మీకు నచ్చేస్తాయి వీడియోస్, చాలా బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు ఫ్రై చేయాలనేది నేను వీడియోలోనే చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో ఇంట్లోనే ఆర్గానిక్గా బెల్లం ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత వచ్చేసి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ ఉంటాయి. ఖచ్చితంగా చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయి. మన ఛానల్లో మ్యాక్సిమం హెల్తీగా టేస్టీగా ఉంటాయి రెసిపీస్ అనేవి. మ్యాక్సిమం బెల్లంతోనే మనం తయారు చేస్తాము. ఇప్పుడు మనం రవ్వని ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేతిలో వేపితే మనకి మంచి టేస్ట్ వస్తుంది రెసిపీకి వచ్చేసి. ఇంకా మన ఛానల్లో రవ్వ కేసరి రెసిపీ, తర్వాత వచ్చేసి సేమియా కేసరి, ఇలా డిఫరెంట్ రెసిపీస్ కూడా ఉన్నాయి. నేతి బొబ్బట్లు, ఇవి కూడా మీరు ట్రై చేయండి. రవ్వ మనకి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మెజర్ చేసుకుని బాయిల్ చేసుకోవాలంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి మనం 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేయాలంటే ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ వాటర్ని మనం బాగా హీట్ చేయాలి, అంటే బాగా బాయిల్ అవ్వాలి. ఇదొక టిప్, అంటే మనకి మంచిగా సాఫ్టీగా వస్తాయి లడ్డూస్ అనేవి, కాబట్టి ఇదొక టిప్ లాగా మనకి యూస్ఫుల్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఆల్రెడీ ఇక్కడ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాం కదా, మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసుకుని మనకి వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యాయి కదా, ఆ వాటర్ తీసుకొచ్చేసి మళ్ళీ ఈ ఉప్మా రవ్వ ఉంది కదా బొంబాయి రవ్వ, దాంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి తొందరగా బాగా కలిపేయాలి. లంప్స్ అనేవి మనకి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. బాగా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ వచ్చేసి. ఇంకా మన ఛానల్లో హెల్తీగా టేస్టీగా కలర్ఫుల్గా మనం పూరి, అదేవిధంగా కలర్ఫుల్ చపాతీ రెసిపీ చాలా డిఫరెంట్గా చేసాము. ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చేసాము ఆ రెసిపీ. ఖచ్చితంగా మీరు ఆ రెసిపీని కూడా ప్లేలిస్ట్లో చూడొచ్చు. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసి సోప్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, చాలా ఈజీగా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి చూసారు కదా, వాటర్లో బాగా కుక్ అయిపోయింది మనకి రవ్వ అనేది, చాలా సాఫ్టీగా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇందులోకి స్వీట్నెస్ కావాలి కదా, అంటే స్వీట్ కాబట్టి దీంట్లోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. మీరు నచ్చితే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి బెల్లం మనం ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువగా తింటాను అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి స్వీట్నెస్ అనేది. ఇప్పుడు మనమైతే 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు బెల్లం, 3 కప్స్ వాటర్ కదా మనం తీసుకుంది. ఇప్పుడు వచ్చేసి బెల్లం అనేది మనం పౌడర్ చేసి తీసుకుంటే చాలా సింపుల్గా మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది, తొందరగా రెసిపీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లంని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మెల్ట్ అయ్యే విధంగా బాగా జ్యూసీగా షైనీగా వస్తుంది మనకి రెసిపీ అనేది.
ఇప్పుడు మన ఛానల్లో వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ వేపాకుతో సోప్ ఎలా తయారు చేసుకోవాలి, రైస్ తోటి సోప్ ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా వేడివేడిగా నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలి, పూర్ణం బూరెలు, డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి. తర్వాత లంచ్ బాక్స్ రెసిపీస్, మునగాకు రైస్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఓపెన్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మనకి బాగా బాయిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక యాలక్ అనేది వేసుకోవాలి. దంచేసుకుని చాలా మంచి టేస్ట్, ఫ్లేవర్, స్మెల్ బాగుంటుంది. ఒక యాలక్ వేసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన మెజర్మెంట్స్కి అయితే మీరు ఎక్కువ చేసుకుంటే దాని క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫుడ్ కలర్స్ యాడ్ చేయాలి. ఫుడ్ కలర్ వచ్చేసి మీరు వేసుకుంటే వేసుకోండి, ఆప్షనల్ అది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ జస్ట్ కొంచెం వేసుకుని, అంటే డైరెక్ట్గా ఫుడ్ కలరు రవ్వలో వేసేస్తే ఏంటంటే ముద్దలుగా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో అనేది యాడ్ చేసుకుని, అంటే బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత ఈ రవ్వలో యాడ్ చేసుకుంటే మనకి ఇది వచ్చేసి ఆరెంజ్ ఫుడ్ కలర్, ఇది ఆరెంజ్ షేడ్ అనేది వస్తుంది మనకి. ఇది చూపిస్తున్న విధంగా ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా కొంచెం మనకి ఎంత అవసరం అనేదాన్ని మనకి పర్ఫెక్ట్ కలర్ వచ్చేంత వరకు చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ఒకేసారి మొత్తం యాడ్ చేయలేదు ఫుడ్ కలర్ అనేది, కొంచెం చూసుకుని యాడ్ చేసుకుంటూ ఉండాలి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి ఫుడ్ కలరు, పర్టికులర్గా యాడ్ చేయాలని ఏం లేదు. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి బెల్లం పొంగలి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా వచ్చేసి మన ఛానల్లో బొట్టు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఇలా డిఫరెంట్గా ఉంటాయి రెసిపీస్ అనేవి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసి గార్లిక్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి, డిఫరెంట్గా ఉన్నాయి స్వీట్ రెసిపీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వా రెసిపీస్, అంటే కొబ్బరి పాలతో హల్వా ఎలా తయారు చేసుకోవాలి, కొబ్బరి ముద్దలు ఎలా తయారు చేసుకోవాలి, డిఫరెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా ఓపెన్ చేసి అయితే చూడండి. మీకు మంచిగా స్నాక్స్, వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, బిర్యానీ రెసిపీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఓపెన్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, అదేవిధంగా చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇలా డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఫుడ్ కలర్ పర్ఫెక్ట్ సరిపోయింది, ఇంకా కలర్ వస్తే సరిపోతుంది. వీడియోలో మనకి ఇంకా డల్గా కనిపిస్తుంది కలర్ అనేది, ఇక్కడ డైరెక్ట్గా చూస్తే ఫుల్ ఆరెంజ్ కలర్లో ఉంది అది. తర్వాత వచ్చేసి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. ఇప్పుడు నెయ్యి బాగా మెల్ట్ అయిపోవాలి. ఫ్రెండ్స్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డు అనేది మనం చుట్టుకోవాలన్నమాట. బాగా మోతీచూర్ లడ్డు టైప్లో చుట్టుకోవాలి. అసలు ఎవరైనా చూస్తే మోతీచూర్ లడ్డు అనే అనుకుంటారు. ఇక్కడ మనకి వీడియోలో కలర్ డిఫరెంట్గా కనిపిస్తుంది, డార్క్ ఆరెంజ్ షేడ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి చూశారు కదా మీరు, ఈ కలర్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మొత్తం లడ్డూస్ని ఇలా చుట్టేసుకోవాలి. పైన మనం ఇలాగ పుచ్చగింజలు ఉంటాయి కదా, వాటర్ మెలాన్ సీడ్స్, వాటిని పైన అలాగా అటాచ్ చేయండి. ఖచ్చితంగా మీకు మోతీచూర్ లడ్డు లాగే అనిపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత డిఫరెంట్గా ఉందో, ఎంత వెరైటీగా ఉందో రెసిపీ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మన ఛానల్లో సగ్గుబియ్యంతో జెల్లీ కేక్ ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ సగ్గుబియ్యం పాయసం, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఫెస్టివల్స్కి సంబంధించి నైవేద్యం రెసిపీస్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా, అసలు మోతీచూర్ లడ్డు లాగే ఉంది, కానీ మోతీచూర్ లడ్డు అయితే కాదు. చాలా వెరైటీగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరైనా చూసారంటే మట్టి ఖచ్చితంగా మోతీచూర్ లడ్డు అని అనుకుంటారు. ఇంకా ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.